ఉత్తరప్రదేశ్లో అదనపు కట్నం ఇవ్వలేదనే కోపంతో ఓ యువతిపై అత్తమామలు దారుణానికి ఒడికట్టారు. అదనపు కట్నం తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా ససేమిరా అనడంతో తమ కోడలికి ఏకంగా హెచ్ఐవి వైరస్తో కలుషితమైన ఇంజెక్షన్ ఇచ్చారు. 2023 ఫిబ్రవరి 15న ఉత్తరప్రదేశ్కు చెందిన యువతికి ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్తో వివాహమైంది. ఈ సందర్భంగా వరుడికి 15 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత అత్తింటివారు వేధించడం ప్రారంభించారు. స్కార్పియో కారు కొనడానికి తల్లిగారి దగ్గర నుంచి మరో 25 లక్షలు తీసుకురావాలని కోడల్ని వేధించసాగారు. అయితే తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని యువతి తల్లిదండ్రులు పేర్కొనడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించారు. అనంతరం గ్రామంలో పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని వారికి నచ్చచెప్పి యువతిని తిరిగి అత్తింటికి పంపారు. కానీ తీరు మార్చుకొని యువతి అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా శారీరకంగా వేధించారు. ఈ క్రమంలోనే తమ కుమారుడికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్న సదరు యువతి అత్తమామలు ఎలాగైనా ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే ఆ యువతికి హెచ్ఐవి వైరస్తో కలుషితమైన ఇంజెక్షన్లు చేశారు. అయితే ఇది జరిగిన కొంతకాలం తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమెకు హెచ్ఐవి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె భర్త అభిషేక్ కూడా పరీక్షలు నిర్వహించగా అతడికి హెచ్ఐవి నెగిటివ్గా తేలడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆమె అత్తమామలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు స్థానిక కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అభిషేక్, అతడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, దాడి, హత్యాయత్నం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు గంగో గోత్వాలి పోలీసులు తెలిపారు. అదనపు కట్నం కోసం హెచ్ఐవితో కలుషితమైన ఇంజెక్షన్ బాధిత యువతికి ఇవ్వడంపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.